ఏంట్రా శ్రావణి కోసమేనా ఇలా ఎన్ని రోజులు వెంట పడతావురా? రే ఈ రోజు ఎలాగైనా నా లవ్ మ్యాటర్ తేల్చేస్తా. అరే ఆపరా, ఇలా ఎన్నిసార్లు చెప్తావు? విని విని చిరాకు వస్తుందిరా. లేదురా చూడు ఈ రోజు. ఆహా అది చూద్దాం. అరే అదిగోరా శ్రావణి వస్తుంది. అదిగోరా శ్రావణి వస్తుంది. ఏదో తేల్చేస్తాన్నావుగా, తేల్చేయి, మేము చూస్తాం. శ్రావణి శ్రావణి ఏంటి? నీతో మాట్లాడాలి. ఏంటి చెప్పు, త్వరగా వెళ్ళాలి. నువ్వంటే ఇష్టం ఇష్టం అని ఎన్ని రోజులు చెప్తున్నా అర్థం కావట్లేదా? నాకు ఇలాంటి ఇష్టం ఉండదు. మా ఇంట్లో వాళ్ళు చదువుకోవడానికి కాలేజ్కి పంపిస్తున్నారు, కానీ ఇలాంటి వేషాలకు కాదు. అర్థమైందా? సారీ, బాయ్. ఒక అమ్మాయిని పడేయడం రాదు, నీకెందుకురా లవ్వు? చేసేస్తా పొడి చేస్తాను, ఇదేనారా చేసేది? వీడికి చేతైంది అదేరా. లేదురా, అది నన్ను రిజెక్ట్ చేసింది. అది నన్ను ఎంత బాధ పెట్టిందో దానికి డబ్బలు బాధ పడ్డా చేస్తా. దాన్ని ఏం చేస్తావు చెప్పండ్రా, చేసి చూపిస్తా. సరే చెయ్యి. బండిలో యాసిడ్ బాటిల్ ఉంది, వెళ్ళి తీసుకొని రా. ఇదిగోరా. నన్ను రిజెక్ట్ చేస్తే నీ లైఫ్ ఎలా ఉంటుందో చూడు. హలో కెమెరామ్యాన్, టాయ్ని కదా చూపించేది, హీరోయిన్ చూపించు. ఆడియన్స్ వెయిటింగ్ అక్కడ. కాఫీ. ఓకే ఓకే, పంపించేసేయండి. ఓకే అయితే. డాడీ, మీకు విషయం చెప్పాలి డాడీ. చెప్పునా? నేను ఒక అమ్మాయి మీద యాసిడ్ పోసా డాడీ. యాసిడ్ పోసావా? నువ్వు యాసిడ్ పోయడమేంట్రా? నా కొడుకు అయ్యుండి నువ్వు యాసిడ్ పోయడమా? నా పరువు తీసావు కదరా. డబ్బున్నోళ్ళం మనం చేయడం ఏంట్రా? చేయించాలరా. సరే అయిందేదో అయింది గాని
ఈసారి ఏదన్నా చేయాలనుకుంటే నాకు చెప్పు, మన కుర్రలతో చేయిస్తా. సరే నువ్వు రిలాక్స్, ఆ సంగతి నేను చూసుకుంటా. నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ డాడీ. ఏమండి, ఏంటి బాబుని చెడగొడుతున్నారేంటి? మాకు తెలుసు కానీ నువ్వు వెళ్ళి సీరియల్ చూసుకో. ఛీ, ఇంకా మీరు మారరు. కార్తీక్, సార్ ఈ చెక్ తీసుకెళ్లి సిఏ గారికి ఇచ్చే. విషయం చెప్పు, నేను పంపించానని చెప్పు, అంతా ఆయన చూసుకుంటాడు. ఓకే? సరే సార్. సిఐ గారు, మా వాడిని పంపించాను. విషయం అంతా ఆడు చెప్తాడు. 5 లక్షల చెక్ ఇచ్చి పంపించాను. మా వాడి మీద ఏ కేసు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. ఈయన వల్ల బాబు పూర్తిగా చెడిపోతున్నాడమ్మా. అందుకే అమ్మా వాళ్ళంటే నాకు ఇష్టం ఉండదు. ఏంట్రా బండి ఆపా? అమ్మాయా? కాదురా ఊళ్ళు. రే ఎవర్రా? రేయ్, మర్యాదగా మీ దగ్గర ఉన్న డబ్బులు నగలు బయటికి తీయండిరా. రాయ్, నేనెవరో తెలుసా? నాయకోళ్ళ అబ్బాయిరా. ఏయ్, ఈడెవడో చూడు, నాయక్ వాళ్ళ అబ్బాయి అంట. ఏంటి? ఎవడైతే నీకెందుక? దూసుకుపోవడమే నీ పనే? రేయ్, మర్యాదగా నీ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం ఇచ్చేరా, లేకపోతే దీని పని చూసు చేసుకుపోతే. రేయ్, రేయ్, వీడు మాటల్లో చెప్తే వినేటట్టు లేడు. దూసుకుపో. ఏంట్రా హీరోయిన్ చూపిస్తున్నావు? హీరోయిన్ చూపించడానికి నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాదురా, కామన్ మ్యాన్. థ్యాంక్ యూ బాస్. ఐఎమ్ రవి. ఐ యామ్ గణేష్. వీడు నా ఫ్రెండ్ ప్రభా. హాయ్ ఫ్రెండ్. గణేష్తో రవి ప్రభల స్నేహం బాగా ముదిరిన కొద్ది రోజుల తర్వాత ఎప్పుడురా? ఇంకెప్పుడు? స్వాతి, ఏంటి గణేష్? అది నీకు విషయం చెప్పాలి. ఏంటి చెప్పు గణేష్, త్వరగా వెళ్ళాలి. నువ్వంటే నాకు ఇష్టం స్వాతి. సారీ గణేష్, ఇలాంటివి నాకు ఇష్టం ఉండదు. బాయ్. అరే ఫీల్ అవ్వకురా. అరే రవి, మన గణేష్ని ఒక అమ్మాయి రిజెక్ట్ చేసిందిరా, బాధపడుతున్నాడు. మన స్పాట్లోకి వచ్చారా? ఎవర్రా నేను రిజెక్ట్ చేసింది? చెప్పు, దానంతా చూస్తా. వదిలేరా. నిన్ను బాధ పెట్టిన దాన్ని ఊరికినే వదలనరా. ఎవరో చెప్పు. ఏం చేస్తావు? చెప్పనరా, చేసి చూపిస్తా. వదిలేరా. ఎరా, నీకు తెలుసా అమ్మాయి? నాకు తెలుసు. పద వెళ్దాం.
ఆపరా. ఆ అమ్మాయి రా, ఆ అమ్మాయి. బండి తిప్పి పెడతా, నువ్వు యాసిడ్ పోసిరా. హలో హలో, ఏంటి మమ్మీ ఏడుస్తున్నావు? చెల్లి మీద ఎవరో యాసిడ్ పోసారంట్రా. చెల్లి మీద యాసిడ్ పోయాడు మమ్మీ. త్వరగా ఇంటికి రా నువ్వు. వస్తున్నానుండు. రే బండి తీరా. ఏమైందిరా? నా చెల్లెల మీద ఎవడ యాసిడ్ పోసాడంట్రా. నీకు చెల్లి ఉందా? ఏంట్రా ఎప్పుడు చెప్పలేదు? ఉందిరా, కానీ దానికి నేను చేసే పనులంటే నచ్చవు, అందుకే చెప్పలేదు. ఇంటికి పోనీరా. ఏంటి మమ్మీ నువ్వు చెప్పేది? చెల్లి మీద ఎవరు యాసిడ్ పోసారంట బాబు. చెల్లెలు ఎక్కడ ఉంది మమ్మీ? హాస్పిటల్లో ఉంది. మరి నువ్వేంటి ఇంకా ఇక్కడే ఉన్నావు? డాడీకి ఫోన్ చేశాను, బయలుదేరి వస్తున్నారంట. అమ్మాయి ఎవర్రా? తనే నా చెల్లిరా. అరే ఒకసారి రావా? ఎక్కడికి రా? బయటికి రారా. ఏంట్రా? అరే పొద్దున యాసిడ్ పోసింది ఈ అమ్మాయి మీదరా. నా చెల్లి మీద యాసిడ్ పోయడం ఏంట్రా? పొద్దున పోసింది రాజకీయ లవర్ మీద కదా. అరే వాళ్ళు ఎవరు మీ చెల్లేరా? నా చెల్లి నీకు తెలీదా? అరే ఇప్పుడే ఫోటోలో చూశాను రా. సరే ఆ సంగతి నేను చూసుకుంటాను. డాడీ వస్తున్నారు, వదిలే. ఏంట్రా ఏమైంది? డాడీ వస్తున్నారు మమ్మీ. ఏంటి ఏమైంది? మన అమ్మాయి మీద ఎవరో యాసిడ్ పోసారంటండి. మన అమ్మాయి మీద యాసిడ్ పోయడమా? మన అమ్మాయి మీద? అదేంటి? ఏరా రవి, అమ్మాయి మీద యాసిడ్ పోయడం ఏంట్రా? నాకు తెలీదు డాడీ. ఎక్కడుంది అమ్మాయి ఇప్పుడు? హాస్పిటల్లో ఉందండి. సరే నడండి హాస్పిటల్కి వెళ్దాం. డాడీ ఆ, మీరు మమ్మీని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళండి. నేను నా చెల్లి మీద యాసిడ్ పోసిన సంగతి చూసి వస్తా. సరే నువ్వురా. డాక్టర్ గారు మా అమ్మాయికి ఎలాగుందండి? మీ అమ్మాయి ఎవరండి? స్వాతి అండి. యాసిడ్ పడింది కదా ఆ పాప. స్వాతి. అవును ఆ అమ్మాయి సార్. యాసిడ్ పడడం వల్ల మొహం బాగా కాలిపోయిందండి. పరిస్థితి ఏమీ బాగాలేదు. డాక్టర్ గారు మీరు ఆ మాట అనకండి. ఎన్ని లక్షలు కావాలని ఇస్తాను, ఎంత డబ్బైనా ఇస్తాను. మా అమ్మాయిని ముట్టుకు బతికించండి సార్. ఏమండి మీకు చెప్తుంది అర్థం కావట్లేదు. ఆ అమ్మాయి పరిస్థితి అసలు ఏమీ బాగాలేదు. ఇంకో గంట మాత్రమే. మీరు డబ్బుతో అంటారా? డబ్బుతో కార్లు బంగ్లాలు కొనొచ్చేమో గానీ ఒక ప్రాణాన్ని, అమ్మాయి మనసుని కొనలేదు. అర్థం చేసుకోండి. ఏమన్నా మాట్లాడాలనుకుంటే వెళ్ళి మాట్లాడండి. ఏంటండి మన అమ్మాయి మొహం ఎలా అయిపోయింది? కళ్ళ కూడా అనుకోలేదమ్మా ఇలా అయిద్దని. అమ్మా స్వాతి, స్వాతి, అమ్మా స్వాతి. డాడీ చాలా బాధగా ఉంది డాడీ, తట్టుకోలేకపోతున్నాను డాడీ. ఎవడమ్మా నిన్నులా బాధ పెట్టింది? చెప్పమ్మా, అడంతా చూస్తానమ్మా. నువ్వేమీ చేయలేవు డాడీ. ఏమీ చేయలేనా? ఏంటమ్మా నువ్వు చెప్పేది? నా మీద యాసిడ్ పోసింది అన్నయ్య వాళ్ళే డాడీ. రవినా? రవి పోయి పెట్టమ్మా. ఏంట్రా నా చెల్లి మీద యాసిడ్ పోపిస్తావా? ఏంట్రా నా చెల్లి మీద నాతోనే యాసిడ్ పోపిస్తావా? ఏరా నువ్వు చెప్పిందేగా, ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయి నిన్ను రిజెక్ట్ చేస్తే యాసిడ్ పోయాలని. అయితే నా చెల్లి మీద యాసిడ్ పోపిస్తావా? ఏ నీ చెల్లి ఏమన్నా దేవకన్య? నీ చెల్లి నన్ను రిజెక్ట్ చేసింది, నువ్వే కదరా వెళ్ళి యాసిడ్ పోసింది. రేయ్, ఈ విషయం మా నాన్నకి తెలిసిందనుకో నిన్ను ప్రాణాలతో వదలరు. మీకు గుడ్ న్యూస్ డాడీ. గుడ్ న్యూస్ ఏంటమ్మా? మీకు ఒక 5 లక్షలు సేవ్ అవుతాయి డాడీ. అన్నయ్య మీద నేను ఎలాగో కేసు పెట్టలేను. మీరు సిఐకి ఇచ్చే 5 లక్షలు నీకు సేవ్ అవుతాయి డాడీ. నాకు నీకన్నా డబ్బు ఎక్కువ కదమ్మా. నీ చెల్లి దగ్గరికి వచ్చేసరికి నీకు బాధ అనిపిస్తుందా?
ఏ నువ్వు యాసిడ్ పోసిన అమ్మాయికి అమ్మా నాన్న ఉండరా? ఏ వాళ్ళు మీ అమ్మా నాన్నలా బాధపడరా? అయినా ఏంట్రా ప్రతివాడు ప్రేమించిన ప్రతివాడు ఏంట్రా అమ్మాయి రిజెక్ట్ చేయగానే యాసిడ్ పోయడం, పేకలు కోయడం, ఇదేనా ప్రేమంటే? ఎప్పుడైనా ఆలోచించారా? నువ్వు ప్రేమించే అమ్మాయి ఒక్కతేరా, కానీ మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఇద్దర్రా. అది మీ తల్లి, మీ తండ్రి. ఒక అమ్మాయి మిమ్మల్ని ప్రేమించకపోతే ఏంటి, మీరు దేవదాసులా మారితే మిమ్మల్ని ప్రేమించే ఒక ఇద్దరు వ్యక్తులు ఎంత బాధపడతారో ఎప్పుడైనా ఆలోచించారా? రే రవి, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దేవదాసులా మారింది ఆ అమ్మాయి రిజెక్ట్ చేయడం వల్ల కాదురా, తనకున్న క్యాన్సర్ జబ్బు వల్ల. తన ప్రేయసి తనని పెళ్లి చేసుకుంటే తన జీవితం ఎక్కడ నష్టమైపోద్దని చెప్పేసి తను దేవదాసులా మారి ఆ అమ్మాయిని ఒప్పించకుండా, మోసం చేయకుండా, ఆ అమ్మాయి బాధపడకుండా చేసిన వాడు రా దేవదాస్ అంటే. ఎందుకు రా ప్రేమించిన ప్రతివాడు దేవదాస్ పరువు తీస్తారు? అరే నువ్వు ఒక అమ్మాయి మీద పోయలేదురా యాసిడ్, ఒక ఫ్యామిలీ మీద పోసావురా యాసిడ్. అరే సిగరెట్ తాగేటప్పుడు చేయి కాలితేనే 2 రోజులు బాధపడతాం రా, అలాంటిది ఆ అమ్మాయి ఎంత బాధపడి ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించావా? అందంగా బతకాలని ఆడపిల్ల కాలిపోయిన ముఖంతో జీవితాంతం బతకడం ఎంతో నరకం రా. అయినా రే మీకింత డబ్బుంది, మీరే ఇలా బాధపడుతుంటే ఏమీ డబ్బు లేని వాళ్ళెంత బాధపడుతుంటారా? నిన్ను ఎలాగైనా బతికించుకుంటానమ్మా, ఎంత డబ్బు ఖర్చైనా నిన్ను బతికించుకుంటానమ్మా. పిల్లల కన్నా డబ్బేం శాశ్వతం కాదమ్మా, పిల్లల ఆనందమే మాకు కావాలమ్మా. అదేంటి డాడీ, మీరేనా తల్లిదండ్రులు? మొన్న అన్నయ్య యాసిడ్ పోసిన అమ్మాయికి ఉండరా నాన్న తల్లిదండ్రులు? వాళ్ళెంత బాధపడుంటారో ఎప్పుడైనా ఆలోచించారా డాడీ? నేను చేసిన తప్పు నా చెల్లెల వరకు వచ్చేదాకా నాకు అర్థం కాలేదురా. నేనెప్పుడు అంత లోతుగా ఆలోచించలేదమ్మా. నువ్వు నాతో మాట్లాడలేనప్పుడే నా తప్పు నేను తెలుసుకోలేకపోయానమ్మా. నేనిప్పుడు తప్పు తెలుసుకునే లోపు అంతా అయిపోయిందమ్మా. ఇప్పుడు నా ఫ్యామిలీ ఎంత బాధపడుతుందో, నేను అప్పుడు యాసిడ్ పోసిన అమ్మాయి ఫ్యామిలీ కూడా అంతే బాధపడుతుందని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుందిరా. ఆ రోజే చెప్పాను కదండి, మన అబ్బాయిని చెడగొడుతున్నప్పుడే చెప్పాను, మీరు వెళ్ళలేదు నా మాట. ఈ రోజు మన అమ్మాయికి పరిస్థితి చూశారు కదా. చచ్చిన పావుని ఇంకా ఎందుకే చంపుతావు? అరే రవి, నీకు విషయం తెలియదు, నువ్వు అమ్మాయి మీద యాసిడ్ పోసే రోజు నేను అక్కడే ఉన్నా. ఎక్కడికి? వాడికి బుద్ధి చెప్పడానికి రా. అన్నా వాడి నాయకుల అబ్బాయి అన్న, వాడితో పెట్టుకుంటే తట్టుకోలేము. అయితే వాడికి బుద్ధి చెప్పలేమంటావా? ఎవరికైనా కుదరపోవచ్చు కానీ నీకు కుదిరిద్దన్నా. అదేంట్రా? వాడి చెల్లెలు నీ లవర్. దొరికర్రా వాడు, ఎలా బుద్ధి చెప్పాలని నాకు తెలుసు. చూడు, అప్పుడు నువ్వు ఆవేశంలో ఉన్నావు, నీకు చెప్తే వినవు. అందుకే నువ్వు మీ చెల్లి మీద పోసింది యాసిడ్ కాదురా, నేను, మీ అమ్మ, మీ చెల్లి, మా ఫ్రెండ్స్ అందరం కలిసి నాటకం ఆడాం. మీరు నన్ను మార్చడానికి నాటకమే ఆడారా, కానీ అప్పుడు నిజంగా అమ్మాయి మీద యాసిడ్ పోసాన్రా. దాన్ని మాత్రం మార్చలేం కదా. మారుస్తా. ఆ ఫ్యామిలీకి నేనే అండగా ఉంటా, ఆ అమ్మాయిని కూడా నేనే పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ఇస్తా. అమ్మా నీకేం కాలేదా? నాకేం కాలేదు డాడీ. నిన్ను మార్చాలనుకున్నాం, నువ్వు మారావు, అది చాలు, పదరా. డబ్బున్న మూర్ఖుని కూడా భలే మాడతారా. వాడు తెలివైనోడు రా. మీరిలా మారాలనే నేను అమ్మ ఫ్రెండ్ కలిసి నాటకం ఆడాను. నాటకమా? అయితే నీకేమీ కాలేదమ్మా? ఏం కాలేదు డాడీ. అయ్యా నేను మారిపోయానమ్మా. మీ మార్పే మేము కోరుకున్నాం డాడీ.